నమస్కారం ఫ్రెండ్స్, మీరు హైదరాబాద్ నుండి తక్కువ బడ్జెట్లో దైవ దర్శనంతో పాటు ప్రకృతి అందాల్ని కూడా చూడాలనుకుంటున్నారా? అయితే మీకోసమే ఐఆర్సీటీసీ ఒక అద్భుతమైన టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. అదే కోస్టల్ కర్ణాటక. ప్యాకేజ్ కోడ్ SHR085. ఈ టూర్లో మనం ఉడిపి శ్రీకృష్ణుడు, మురుడేశ్వర్ పరమేశ్వరుడు, శృంగేరి శారదాంబ మరియు గోకర్ణ లాంటి పవిత్ర పుణ్యక్షేత్రాలను కేవలం 6 రోజుల్లో దర్శించుకోవచ్చు. ప్రతి మంగళవారం కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి ఈ టూర్ అందుబాటులో ఉంటుంది. ఈ వీడియోలో ఈ యాత్ర పూర్తి వివరాలు, టికెట్ ధరలు మరియు మనం వెళ్లే ప్రదేశాల విశిష్టత గురించి పూర్తిగా తెలుసుకుందాం. మన ప్రయాణం మొదటి రోజు మంగళవారం ఉదయం 6:05 కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి మొదలవుతుంది. ట్రైన్ నంబర్ 12789. రాత్రంతా ప్రయాణం చేసి రెండవ రోజు బుధవారం ఉదయం 9:15 కల్లా మంగళూరు చేరుకుంటాం. అక్కడి నుండి ఏసీ వెహికల్లో ఉడిపికి వెళ్తాం. ఫ్రెండ్స్, ఉడిపి అనగానే మనకు గుర్తొచ్చేది శ్రీకృష్ణమఠం. ఇక్కడ బాలకృష్ణుడి విగ్రహం చాలా అందంగా ఉంటుంది. విశేషమేంటంటే ఇక్కడ దేవుణ్ణి నేరుగా కాకుండా ఒక 9 రంధ్రాలున్న కిటికీ ద్వారా దర్శించుకోవాలి. దీనినే కనకనకిండి అంటారు. పరమభక్తుడైన కనకదాసు కోసం కృష్ణుడు వెనక్కి తిరిగి దర్శనమిచ్చాడని పురాణం చెప్తుంది. అలాగే ఇక్కడి మాల్పే బీచ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. సాయంత్రం అక్కడ గడపడం ఒక మంచి అనుభూతి. ఇక మూడవ రోజు గురువారం మనం చాలా ముఖ్యమైన ప్రదేశాలు చూస్తాం. ఉదయాన్నే కొల్లూరు బయలుదేరతాం. కొల్లూరులోని మూకాంబిక అమ్మవారి ఆలయం కొడచాత్రి కొండల మధ్యలో ప్రకృతి రమణీయతతో ఉంటుంది. ఇది ఒక శక్తిపీఠం లాంటిది. ఇక్కడ అమ్మవారిని ఆరాధిస్తే విద్య, జ్ఞానం సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. అక్కడి నుండి మనం మురుడేశ్వర్ వెళ్తాం. మురుడేశ్వర్ విశిష్టత: ఇక్కడ సముద్రతీరంలో ఉన్న 123 అడుగుల భారీ శివయ్య విగ్రహం చూస్తే మనసు పులకించిపోతుంది. ఇది ప్రపంచంలోనే 2వ ఎత్తైన శివ విగ్రహం. 3 వైపులా అరేబియా సముద్రం చుట్టుముట్టి ఉన్న ఈ ఆలయ రాజగోపురం కూడా చాలా ఎత్తుగా అద్భుతంగా ఉంటుంది. సాయంత్రం మనం గోకర్ణ వెళ్తాం. గోకర్ణ విశిష్టత: దీనినే దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఇక్కడ ఉన్న మహాబలేశ్వర ఆలయంలో ఆత్మలింగం ఉంటుంది. రావణాసురుడు కైలాసం నుండి తెచ్చిన ఆత్మలింగం ఇక్కడే గణపతి సహాయంతో స్థాపించబడిందని పురాణం. ఇక్కడి ఓం బీచ్ కూడా చాలా ఫేమస్. 4వ రోజు శుక్రవారం ఉదయం మనం హొరనాడు బయలుదేరతాం. ఇక్కడ కొలువైన తల్లి శ్రీ అన్నపూర్ణేశ్వరి. పశ్చిమ కనుమల మధ్యలో ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం బంగారు పూతతో మెరిసిపోతూ ఉంటుంది. ఈ క్షేత్రానికి వచ్చినవారు ఎవరూ ఆకలితో వెళ్లకూడదు అనేది అమ్మవారి శాసనం. ఇక్కడ భోజనం చేయడం ఒక మహాభాగ్యం. అక్కడి నుండి మనం శృంగేరి వెళ్తాం. శృంగేరి విశిష్టత: ఆది శంకరాచార్యులు స్థాపించిన మొట్టమొదటి పీఠం ఇదే. తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ఈ క్షేత్రంలో శారదాంబ అమ్మవారు కొలువయుంటారు. ఇక్కడి విద్యాశంకర ఆలయం శిల్పకళ అద్భుతం. ఇక్కడ నదిలో చేపలకు ఆహారం వేయడం పిల్లలకు చాలా సరదాగా ఉంటుంది. 5వ రోజు శనివారం మనం మంగళూరులో లోకల్ సైట్ సీయింగ్ చేస్తాం. మంగళాదేవి ఆలయం, కద్రి మంజునాథ ఆలయం మరియు కుద్రూలి గోకర్ణనాథ ఆలయాలను దర్శించుకుంటాం. సాయంత్రం తన్నీర్బావి బీచ్ చూసి రాత్రి 8 గంటలకు మంగళూరు సెంట్రల్ నుండి రైలెక్కుతాం. ట్రైన్ నంబర్ 12790. 6వ రోజు ఆదివారం రాత్రి 11:40కి మనం తిరిగి కాచిగూడ చేరుకుంటాం. ఇప్పుడు ధరల వివరాలు చూద్దాం. ఈ ప్యాకేజీలో 2 రకాలున్నాయి: కంఫర్ట్ 3AC మరియు స్టాండర్డ్ స్లీపర్. అక్టోబర్ 2025 నుండి ధరలు: మీరు 1 నుండి 3 మంది 1-3 ప్యాసింజర్స్ బుక్ చేసుకుంటే ట్రిపుల్ షేరింగ్ 3AC 19,000 రూపాయలు పర్ పర్సన్. ట్రిపుల్ షేరింగ్ స్లీపర్ 15,970 రూపాయలు పర్ పర్సన్. అదే మీరు 4 నుండి 6 మంది 4-6 ప్యాసింజర్స్ గ్రూప్ వెళ్తే ఇంకా తక్కువ అవుతుంది. ట్రిపుల్ షేరింగ్ 3AC 17,950 రూపాయలు పర్ పర్సన్. ట్రిపుల్ షేరింగ్ స్లీపర్ 14,930 రూపాయలు పర్ పర్సన్. ప్యాకేజీలో ఏమేమొస్తాయి? ఇంక్లూజన్స్: రైలు టికెట్లు, స్లీపర్ ఆర్ 3AC. సైట్ సీయింగ్ కోసం ఏసీ వెహికల్. 3 రాత్రులు ఏసీ హోటల్లో బస ఉడిపి మరియు మంగళూరులో. 3 రోజుల బ్రేక్ఫాస్ట్, ట్రావెల్ ఇన్సూరెన్స్. ఏవి రావు ఎక్స్క్లూజన్స్: మధ్యాహ్న భోజనం, లంచ్, రాత్రి భోజనం, డిన్నర్ మరియు గుడిలో ఎంట్రన్స్ టికెట్లు మీరే చూసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది ఫ్యామిలీతో వెళ్లడానికి చాలా మంచి ట్రిప్. కర్ణాటక కోస్టల్ అందాలు మరియు పుణ్యక్షేత్రాలు ఒకేసారి కవర్ అవుతాయి. బుకింగ్ కోసం ఐఆర్సీటీసీ వెబ్సైట్ www.irctctourism.com చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని టూర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.